జై తెలంగాణ, జై సింగరేణి. హెచ్ఎంఎస్ కార్యవర్గం అంతా కూడా గౌరవనీయులు రియాజ్ అహ్మద్ గారు అందరూ కూడా కలిసి మరి బలరాం గారిని కలవడం జరిగింది. సింగరేణి సిఎండి గారిని ప్రత్యేకించి ఏదైతే అలియాస్ పేర్ల విషయంలో ఈ మధ్య కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 ఉద్యోగులను సస్పెండ్ చేశారో, డిస్మిస్ చేశారో, వాళ్ళని తక్షణమే వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేయడం జరిగింది. దానికి వారు సానుకూలంగా స్పందించారు. చాలా హార్ష్గా నిర్ణయం తీసుకున్నారు అనేటటువంటి ఆలోచన కూడా చేశారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు చూసి చూడనట్టుగా అలియాస్ పేర్లు ఉన్నటువంటి వాళ్లకు ఫ్రీడమ్ ఇచ్చి వాళ్ళు కొనసాగేలాగా చేసినాం. అదే ఒరవడి కొనసాగించాలని చెప్పి డిమాండ్ చేసినాం. ఇప్పుడు ఆల్రెడీ తీసేసినటువంటి 4 మాత్రం వెనక్కి తీసుకోమని మేము డిమాండ్ చేసినాం. హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో ఆ డిమాండ్లు సాధించుకుంటామనేటటువంటి విశ్వాసం మాకు ఉన్నది. ఎట్ ద సేమ్ టైం కొత్త మైన్స్ ఓపెన్ చేయాలి, కొత్త మైన్స్ ఓపెన్ చేసి కొత్త ఉద్యోగాలు ఇవ్వాలనేటటువంటి డిమాండ్ కూడా చేసి రియాజ్ అన్న గారు మేము కూడా మరి ఎక్కడెక్కడ కొత్త మైన్లు ఉన్నాయి, ఎక్కడ కొత్త షాఫ్ట్ ఓపెన్ చేసి తక్షణమే ముందుకు తీసుకెళ్ళొచ్చు అనేటటువంటి అంశాన్ని కూడా చెప్పడం జరిగింది. లాభాల్లో వాటాని మరి తక్షణమే ప్రకటించాలని చెప్పి మేము కోరడం జరిగింది. దసరా కన్నా ముందే వచ్చేటటువంటి జీతాలలో ఇంక్లూడ్ చేయాలి. అది ఎంత ప్రకటిస్తున్నారన్నది ఇమీడియట్గా చెప్పండి అని మేము అడిగినాం. 35% పైనే ఉండాలి, కానీ అంతకన్నా తక్కువ ఉండకూడదు అనేటటువంటి డిమాండ్ కూడా కార్మికులందరి మనసులో ఉంది. కాబట్టి ఆ విధంగానే యాజమాన్యం నిర్ణయం తీసుకుంటుందని, తీసుకోవాలని చెప్పి కూడా మేము కోరడం జరిగింది. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై సింగరేణి, జై హెచ్ఎంఎస్.